ఈ జనసేన వుడెన్ గిఫ్ట్ కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నేను మీ కింద స్థాయి నుంచి వచ్చిన, నేను ఒక పూరి గుడిసెల నుంచి వచ్చిన నేను. సో అన్ని నాకు తెలుసు, అక్కడ బాధలు చూశాను, అక్కడి నుంచే వచ్చాను, మెట్టి ఎదుగుతుంటూ వచ్చాను. సో ఈ రోజు మీ దయ వల్ల నేను చాలా బాగున్నాను, మీ బ్లెస్సింగ్స్ వల్ల చాలా బాగున్నాను. అలాగనే నాకు వచ్చిన 10 రూపాయలతో పాటు 10 మందికి సహాయం చేసే గుణం వచ్చిందంటే అది పవన్ కళ్యాణ్ గారిని చూసి వచ్చింది నాకు. ఈసారి వైసీపీని కానీ గెలిపించారనుకోండి, మీరు 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ చెప్పాలంటే ఒక సైకిల్ రావాలి. సో దయచేసి ఆ పరిస్థితి తీసుకురావద్దు. మళ్ళీ మన ముస్లింలు అయ్యి మళ్ళీ తిరిగి మళ్ళీ అన్ని అంత వద్దు. ఈ ఒక్కసారి జనసేన, టీడీపీ, బీజేపీని కలిపి ఒక కూటమిగా చేశాము, మీ ముందుకు వచ్చాం. దయచేసి మన పిల్లల భవిష్యత్తు మనం బాగుండాలంటే కూటమిని గెలిపించండి. ఇప్పుడు దాకా మనకు సంబంధించిన అన్ని అమ్మేశారు. ఇప్పుడు కొత్తది ఒక పథకం మళ్ళీ స్టార్ట్ అయింది. 1 ఎకరం తీసుకున్నా, 100 ఎకరాలు తీసుకున్నా, 1 సెంట్ తీసుకున్నా, రిజిస్ట్రేషన్ కానీ వెళ్ళామంటే జెరాక్స్ మనకి ఇస్తారంట, ఒరిజినల్ ఆయన పెట్టుకుంటారంట. అంటే మన ఆస్తులన్నీ ఆయనకే. సో మన కూలీలా బతకాల్సి వస్తుంది. దయచేసి ఈ ఒక్కసారి గాజు గ్లాసు గుర్తుకి వేటేసి కూటమిని గెలిపించండి. మన రాష్ట్రం బాగుంటుంది, మనం బాగుంటాం, మన పిల్లలు బాగుంటారు. నేను మళ్ళీ ఎందుకు పిల్లలు బాగుంటారని చెప్తున్నానంటే ఇప్పుడు దాకా మనం చేసుకున్నాం, ఇక నుంచి వచ్చే రాబోయే తరం బాగుండాలని చెప్పి అంతే, ఇంక వేరే ఏమీ లేదు. మనం బాగుంటాం. ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది, పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు, మన రాష్ట్రం బాగుంటుంది, మన అందరూ బాగుంటాం. ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడిన ధర్మరాజు గారు, ఆయన పేర్లోనే ధర్మం ఉంది, రాజు ఉన్నారన్నమాట. అవినీతి లేదు, 1 రూపాయి తిందు. సో జే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, ఆయన చూసుకుంటాడు. ఎంపీగా మహేష్ యాదవ్ గారిని సైకిల్ గుర్తు గెలిపించండి, మర్చిపోవద్దు. జై జనసేన, జై టీడీపీ.